అమ్మయ్య, ఈరోజు ఖాళీ దొరికింది. ఎలాగైనా ఈరోజు మంచి వీడియో వేయాలి, మంచి స్క్రిప్ట్ రాద్దాం, అలాగే రికార్డింగ్ చేద్దాం. అన్నయ్య, కొంచెం ఫోన్ కావాలి, ఇస్తావా? ఎందుకురా, ఏం చేస్తావు ఫోన్తోని? అంటే అది ఫ్రీ ఫైర్లో ర్యాంక్ పుష్ చేయాలన్నా. ర్యాంక్ డైమండ్లోనే ఉంది నాది. హీరోయికి వెళ్ళాలి. ఇక నేను కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసుకొని రికార్డింగ్ చేసుకొని వీడియో చేసుకుంటే నువ్వు తొక్కలో ఫ్రీ ఫైర్లో ర్యాంక్ పుష్ చేయాలని చెప్పి ఫోన్ గంటలు గంటలు వాడతావా? నిన్న రాత్రంతా నువ్వే కదా ఫోన్ వాడింది, అప్పుడు ర్యాంక్ పుష్ చేసుకోలేందుకు? అప్డేట్ వచ్చిందన్న, అందుకే ర్యాంక్ పుష్ చేయాలా. హీరోయిక్ నుంచి డైమండ్లోకి పడిపోయినా. ఎట్లయినా ర్యాంక్ పుష్ చేయాలి, లేకపోతే గిల్ల పేరు అవుతుంది. అదంతా తెలీదు, నాకు ఫోన్ కావాలి. నన్ను రెచ్చగొక్కో, నేను ఫోన్ తీసుకుంటున్నా. ఇవ్వండిరా, ఏం చేసావో చేసుకో. ఫోన్ ఇచ్చేదే లేదు ఇవాళ. మమ్మీ, అన్నయ్య ఫోన్ ఇవ్వట్లేదు. తీసుకోరా బాబు, ఏడవకు. మళ్ళీ అమ్మతో చెప్తే గొడవ. ఫ్రీ ఫైర్ వచ్చేస్తున్నా. సో గైస్, ఇలానే ఉంటుంది డైలీ మన రొటీన్ అయితే. సో ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ అని చెప్పేసి మన ఇంట్లో ఎవరైనా ఉంటే బ్రదర్ కానీ తమ్ముడు ఇంకెవరైనా ఉంటే ఫ్రీ ఫైర్ అని మనకు ఫోన్ ఇవ్వకుండా వాడుతూనే ఉంటారు. సో అంతగానో ఫ్రీ ఫైర్లో ఏం ఆడతారా అంటే ఏముండదు. 50 మంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు గాల్లో నుంచి దిగుతారు, కొట్టుకొని చచ్చిపోతారు. దానికి ర్యాంక్ పుష్ అని పేరు. మళ్ళీ డైమండ్, అలాగే ర్యాంక్డ్, ఇలా పేర్లు మార్చి హీరోయిక్ అని చెప్పేసి బండిల్ అని చెప్పేసి ఆశ చూపించి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు అనమాట. మధ్య మధ్యలో మన డబ్బులు దొబ్బడానికి కూడా అప్పుడప్పుడు బౌంటీలు అవి ఇవి పెడుతూ ఉంటారు. అండ్ మంత్లీ పాస్ అని మన తలనొప్పి తెప్పిస్తుంటారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే 80 రూపాయలకు 100 డైమండ్లని కరెన్సీ చూపించి మళ్ళీ ఎప్పుడైనా ఆఫర్ పెట్టి 30 రూపాయలకు 300 డైమండ్లు ఇస్తారు. ఏంటో అది అర్థం కాదు. అసలు కరెన్సీకి వాల్యూ ఉందా లేదా ఇలా గేమ్స్లో? ఫ్రీ ఫైర్ ఈ గేమ్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా. ఇప్పటికీ గన్ లోడ్ చేసే యానిమేషన్ కూడా చేంజ్ చేయలేదు వీళ్ళు. కానీ ప్రతి నెల డబ్బులు దొబ్బడానికి బౌంటీలు, కొత్త కొత్త బండిల్స్, కొత్త కొత్త కార్స్, అన్ని కలర్స్ మార్చి నింపుతుంటారు. అసలు ఏం అవసరం రా మీకు ఇన్ని కలర్స్ చేయడానికి? ఒక హిప్ హాప్ బండిల్కి ఒక కలర్ ఉంటే సరిపోదా? దానికి బ్లాక్, వైట్, రెడ్, ఇలా రకరకాల కలర్స్, రకరకాల మోడల్స్ వదలాలా? వీళ్ళకి ఎప్పుడైనా డబ్బులు బాగా అవసరం పడితే చాలు పాత బండిళ్ళకి కలర్లు మార్చి మళ్ళీ అవే బండిల్స్ని కొత్తగా రిలీజ్ చేస్తారు. వాటికి మళ్ళీ కొత్త పేర్లు పెట్టి మన దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటారు హై రేంజ్లో. అయినా ఒక్క బండిల్ కొనడానికి 5000 డైమండ్లు 6000 డైమండ్లు స్పెండ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఆ డబ్బులతో మనం హ్యాపీగా బట్టలే కొనుక్కోవచ్చు. మళ్ళీ కాస్ట్యూమ్స్, బండిల్స్ కోసం డబ్బులు వేస్ట్. మళ్ళీ గేమ్లో ఏమైనా లాభం ఉంటుందంటే వారం రోజుల తర్వాత ఆ బండిల్ కూడా పాతగా అయిపోయి మళ్ళీ కొత్త బండిల్ రిలీజ్ చేస్తారు. ఫ్రీ ఫైర్ బ్యాటిల్ రాయల్లో ఎప్పుడు ఒక రోల్ ఉంటుంది. ఫస్ట్ 10లో వచ్చినోడు తోపు, లాస్ట్ 10లో వచ్చినోడు నోబు. ఈ నోబు ప్రోలకు మధ్యలో మిగిలిన వాళ్ళు యావరేజ్ ప్లేయర్లు. అసలు ఏం అవసరం ఉంది ఈ ఫస్ట్ 10కి లాస్ట్ 10కి? అసలు తేడా ఏముంది? ఎవడైనా హ్యాకర్ దిగిండనుకో ఇద్దరు ఒకటేసారి వస్తారు కదా. అయినా ప్రో ప్లేయరు, నో ప్లేయర్ అని కొట్టుకుంటారు గేమ్లు ఎప్పుడు. ఒకప్పుడు 2GB ర్యామ్ ఫోన్లో కూడా యూట్యూబ్ మంచిగా వర్కౌట్ అవుతుంది. అదే ఇప్పుడు 6GB 8GB ర్యామ్ ఫోన్లు ఉన్నా సరే, ప్రాసెసర్లు బాగున్నా సరే, ఈ ఫ్రీ ఫైర్ వల్ల ఫోన్ ఎప్పుడు లాగే దుబ్బుతుంది. అసలు ఎందుకురా ఈ ఫ్రీ ఫైర్లు ఇంత వెయిట్ ఉంటాయి? అసలు 2GB 3GB ఇన్ని ర్యామ్లు ఎందుకు? ఇంత స్టోరేజ్ క్యూర్ చేయడం ఎందుకు? అవసరం లేని బండిల్స్ అన్నింటినీ డిలీట్ చేయొచ్చు కదా. లేదు, అవసరం లేని బండిల్స్ అన్నింటినీ చేస్తారు. మనకు అవసరం ఉన్నా లేకపోయినా మ్యాప్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ సోషల్ అని, అది అని, ఇదని, కాస్టమ్ అని, సో రకరకాల పేర్లు పెట్టి అయితే దాంట్లో స్పోర్ట్స్ అయితే పెడతా ఉంటారు. అవసరం లేని అన్నిటినీ వాడుతూ ఉంటారు. స్టోరేజ్ మొత్తం బొక్క నాకు. ఒకప్పుడు 4GB ర్యామ్ ఫోన్లో నేను యూట్యూబ్ వీడియోలు అంత బాగా చేస్తుండే. ఇప్పుడు నా దగ్గర 12GB ర్యామ్ ఫోన్ ఉన్నా సరే యూట్యూబ్లో యానిమేషన్ వీడియోస్ చేద్దామంటే అసలు స్టోరేజే సరిపోతలేదు. అంత ఫ్రీ ఫైర్ వల్లనే. 1,50,000 పెట్టి ఒక బండి కొంటే దాని వాల్యూ ఒక సంవత్సరం తర్వాత 60,000 అని ఉంటుంది. అదే నువ్వు 1,00,000 రూపాయలు రీఛార్జ్ చేసి దాంట్లో బండిల్స్ ఉంటే ఫ్రీ ఫైర్లో ఒక సంవత్సరం తర్వాత దాని రీసేల్ వాల్యూ 3,000 కూడా ఉండదు. అసలు ఇది ఎక్కడ వాల్యూ రా? అసలు ఈ గేమ్కి వాల్యూ ఉందా, లేకపోతే మీరే వాల్యూని పెంచుకుంటారా? సో ఫ్రెండ్స్, నా దృష్టిలో ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ ఈ రెండు టైం వేస్ట్ గేమ్స్. వాటిలో గేమ్స్ ఆడండి కానీ మనీ స్పెండ్ చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోండి, టైం కూడా వేస్ట్ చేసుకోకండి. సో దాని మీద కెరియర్ మీద చూపించండి. ఆ టైంని మీ లైఫ్ బాగుపడుతుంది, అలాగే మీ డబ్బులు కూడా సేవ్ అవుతాయి.
సో గేమ్స్ ఆడండి, కానీ దాంట్లో మనీ స్పెండ్ చేసి మీరు హౌలాగాలు కాకండి. అలాగే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ కాకుండా వ్యవర్సాలు కూడా కాకండి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.